హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోందు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. సో ఈ విధంగా క్రిస్టల్స్ లాగా గోంద్ అనేది మనకి బయట దొరుకుతుంది. దీన్ని ఈటింగ్ గమ్ అని కూడా అంటారనమాట. ఇవి 2 టైప్స్ ఉంటాయి. చిన్నగా ఉంటాయి, సో అట్ ద సేమ్ టైం పెద్దగా కూడా ఉంటాయి. ఈ చిన్నగా ఉన్నవి ఏంటంటే మనం వాటర్లో డిజాల్వ్ చేసుకొని కూడా తాగొచ్చు. వచ్చేసి మనం లడ్డు చేసుకునే ప్రాసెస్లలో యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీని తయారీ విధానం చూసేద్దాం. సో ఫస్ట్ మనం ప్యాన్లో నెయ్యి వేసేసుకొని గోంద్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ గోంద్ అనేది కాసేపు మనం అలా దాన్ని వేయిస్తూ ఉండగా ఇలా చూపించిన విధానంలో పాప్ అయిపోతుంది అనమాట. ఇలా పాప్ అయినప్పుడు వెంటనే మనం దాన్ని తీసేసుకోవాలి, లేదంటే అవి మళ్ళీ కలర్ చేంజ్ అయిపోయి బాగోదు. సో ఇలా వచ్చేంత వరకు మనం వేయించుకొని తీసేసుకోవాలి, పక్కన పెట్టుకొని. ఇది కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం క్రష్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా మనం మ్యాషర్తో కానీ ఏదైనా క్రషర్ మన దగ్గర ఉన్న దాంతో క్రష్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా క్రష్ వచ్చేలాగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్యాన్లో గసగసాలు వేసుకుంటాము. మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని దానిలోనే గసగసాలు వేసుకొని వేయించుకోవాలి. సో ఇవి కొంచెం వేడైన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ కనిపిస్తుంది కదా, అప్పుడు మనం కొబ్బరి తురుము అనేది యాడ్ చేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసేసుకోవాలి. సో ఈ కలర్లోకి మారేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్యాన్లో నెయ్యి వేసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. నేను ఇక్కడ బాదం, పిస్తా, క్యాష్యూ ఇంకా వాల్నట్స్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి మనకి నెయ్యిలో కొంచెం క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్లో ఇది కొంచెం కలర్ మారింది కదా. సో ఇప్పుడు మనం దీనిలో కిస్మిస్ యాడ్ చేసేసుకున్నాం. కిస్మిస్ని స్టార్టింగ్ వేయలేదు, బికాస్ కిస్మిస్ కొంచెం తొందరగానే పాపింగ్ నేచర్ వచ్చేస్తుంది కదా దానిలోకి. సో నేను తర్వాత వేసాను. దాని తర్వాత మనం దీనిలో కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకొని స్టిర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. సో ఇది మొత్తాన్ని మనం ఇంకొంచెం ఆ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మళ్ళీ వేసిన కిస్మిస్ ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం దీన్ని వేపుకోవాలి. సో ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అయిపోయింది, అన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం దీన్ని దించేసుకుందాం. సో మళ్ళీ మనం ప్యాన్లో నెయ్యి వేసేసుకొని అంజీర్ చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దాన్ని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం అంజీర్ ప్లస్ ఇప్పుడు డేట్స్ కూడా తీసుకుంటాము. డేట్స్ని కూడా అంటే చిన్న చిన్న పీసెస్, సీడ్లెస్ డేట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం దీనిలోకి వేసుకోవాలి. సో కాసేపు అంజీర్ని మనం గీలో ఫ్రై చేసేసాము. సో ఇప్పుడు మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నట్టు ఇందులో వేసేసుకున్నాము. సో ఈ డేట్స్కి కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. డేట్స్ ఇంకా అంజీర్ రెండు. సో మనం ఇప్పుడు డేట్స్ ఇంకా అంజీర్ని రెండింటిని మనం మ్యాష్ చేసుకున్నాం. బికాస్ అవి ఎంత ఫ్రై చేసినా మనకి అనగవు కాబట్టి మనం సపరేట్గా మ్యాష్ చేసుకున్నాం. అది సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లబడ్డాక దీన్ని మొత్తానికి మ్యాష్ చేసేసుకొని మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న ఏదైతే మిక్చర్ అదంతా ఉందో డ్రై ఫ్రూట్స్ ఇంకా గసగసాలు ఈ మిక్చర్ని మొత్తం ఈ మ్యాష్ చేసి పెట్టుకున్న దానిలోకి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి దీన్ని బాగా కలిపేసేయాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. సరే మొత్తం మనకి లడ్డు కట్టేంత కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం
క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాం. సో మన మిక్స్చర్ని ఇప్పుడు ఒక్కసారి మిక్సీలో వేసి తిప్పేసుకుంటే సరిపోతుంది. మనకి లడ్డు తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంతే ప్రాసెస్. ఇప్పుడు మనం లడ్డూలు కట్టేసుకుందాం. సో మన గోంద లడ్డు తయారైపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.